దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శిలువ ధ్యానాలలో దేవుడు శిలువ ద్వారా మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదానికి పాత్రులముగా ప్రతి దీవెన పొందుకున్న ప్రతి ఆశీర్వాదంలో మనం ముందుకు వెళ్దాం. శిలువ ద్వారా ప్రభు కలిగిన ఆశీర్వాదాలతో మనం తృప్తిపరచునగాక. ఆమేన్. ఈరోజు వాక్యము నిమిత్తం యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యజ్ఞం దేనికోసం అంటే తండ్రిని మహిమపరచడానికంట. తండ్రి ఏ బాధ్యత అయితే అప్పగించారో, తండ్రి ఏ యొక్క పని అయితే అప్పగించారో దానిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పనిని పూర్తి చేశారన్నమాట. తండ్రికి మహిమ కలిగినట్లుగా ఆయన ఆ పని చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భూలోకంలో మనం దేవుని బిడలముగా మన చిత్తం నెరవేర్చుకుంటూ ఉంటాం, మన ఇష్టం నెరవేర్చుకుంటాం. సిలువలో యేసే చేసింది ఏంటంటే, తండ్రి చెప్పిన పని పూర్తిగా నెరవేర్చి తండ్రికి మహిమ తెచ్చాడంట. మనం ఏంటంటే మన కీర్తి కోసమో, మన యొక్క జీవితం కోసమో, మన యొక్క లాభం కోసమో, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసమో జీవిస్తూ ఉంటాం. ఈరోజు మన పేరు మన ప్రఖ్యాతుల కోసం దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించాలంటే యేసు ప్రభువారు మాదిరి నుంచి వెళ్ళారు. మన తండ్రిని మహిమపరిచే అనుభవంలో యేసే సిలువ వేయబడ్డారు. మనం కూడా దినదినము కూడా ఆ సిలువను వెంబడిస్తూ ప్రభువుకి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి, ప్రభువుకి ఘనత తెచ్చే వారంగా ఉండాలి. ఈ రోజున చూడండి, లోకంలో మనం చూసినప్పుడు భక్తిని కూడా వ్యాపారంగా మార్చేసి, భక్తిని కూడా లాభదాయకంగా చేసుకుని మరి అన్ని మతాలలో మరి ఇది మనకు కనిపిస్తూ ఉంది. అలా కాకుండా మనం చేసే భక్తి ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని చిత్తం చేస్తూ దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం జీవించాలి. క్రైస్తవం అంటేనే సాక్రిఫైషియల్ లైఫ్ అండి. యేసు ప్రభువారు ఎలాగో మరి బలిగా అర్పించబడ్డారో మనల్ని మనం బలిగా అర్పించుకోవటమే. మనం మరి శరీరము, ఆత్మ, ప్రాణాలు దేవునికి అర్పణగా అర్పించుకోవటమే, క్రీస్తు కోసం జీవించటమే. అదే నిజమైన క్రైస్తవం. క్రీస్తులో లాభాన్ని పొందుకోవాలి, లేకపోతే గొప్ప లాభాలు అనుభవించాలి అన్నది ఉద్దేశం కాదు. దేవుని చిత్తమే చేయాలి, దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. సిలువ దేవునికి మహిమ తేవడానికి, తండ్రిని మహిమపరచడానికి యేసు ప్రభువారు సిలువను భరించారంట. కాబట్టి ఆ సిలువను వెంబడిస్తున్న మనం, సిలువ ద్వారా రక్షింపబడిన మనం కూడా మన పరలోకపు తండ్రికి ఎప్పుడు కూడా మహిమ తెచ్చేవారంగా మనం జీవిద్దాం. మహిమ తెచ్చేవారంగా మనం బ్రతకాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ సిలువను మనం వెంబడించాలి. వాక్యంలో ఉంది కదా, తన సిలువను ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని ఆయనను వెంబడించాలంట. అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, ఆ సిలువను మనం మోయాలి. అంటే మనల్ని పక్కన పెట్టాలి, మనము ప్రభువుని మోయాలి. మనల్ని మనం పక్కన పెట్టుకోవాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. అదే మనం సిలువను మోయటం. కాబట్టి మరి దేవుడు యేసు ప్రభువారు తండ్రికి ఎలా మహిమ తీసుకొచ్చారో అదే సిలువ యజ్ఞం ద్వారా మనల్ని మనం దేవుని మహిమపరచు వారంగా ఈ లోకంలో జీవించాలి. అది సిలువ ద్వారా కలిగిన గొప్ప మరి ఆశీర్వాదానికి యోగ్యులుగా మనం చేస్తారు. మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆ సిలువ ద్వారా కలిగే ఆ దీవెన, ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. నిశ్చయముగా ప్రభు సిలువ ద్వారా కలిగే ఆశీర్వాదాల్లో మనల్ని పాలి భాగస్తులుగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.